సో సార్ మీకు ఏదో క్లారిటీ వచ్చేసినట్టుంది. నిజంగా జనరల్గా ఇన్నాళ్ళు నేను చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ ఓకే ఇవాళ ఇప్పుడు ఇంటర్వ్యూలో ప్రశ్నలే ఉన్నాయి కానీ ఇవాళ సమాధానాలు దొరికినాయి చాలా వాటికి. ఓకే ఎస్పెషల్లీ మగవాళ్ళకి నిజంగా గుర్తుపెట్టుకోవాల్సి, ఇప్పుడు లాయర్ గారు మొత్తం ఎంటైర్ కన్వర్జేషన్లో నేను 2 సెకండ్స్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, ప్రతి మగవాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి 200, ఇంకొకటి 211. సో మనం ఒకవేళ ఒక అమ్మాయి మనల్ని హెరాస్ చేస్తుంది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కేసు తీసుకోకపోతే సెక్షన్ అదే ఆ 200 ప్రకారం మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. తర్వాత వాళ్ళకి పోలీసులు డైరెక్షన్ ఇస్తారు. ఇంకొకటి, ఒక అమ్మాయి మన మీద తప్పుడు కేసు పెట్టింది, అది తప్పుడు కేసు అని చెప్పి ప్రూవ్ చేసుకున్న తర్వాత మనం ఆ అమ్మాయి మీద తప్పుడు కేసు పెట్టావు అని చెప్పి 211 మీద పెడితే, ఆ అమ్మాయి మీద కదా ఎవరైనా సరే మన మీద తప్పుడు కేసు పెడితే యూ కెన్ ఫైల్ ఇట్ 211. అంటే వాళ్ళకి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది. సో ఇవి రెగ్యులర్గా జరగాలి, చాలా చోట్ల జరగవు. అమ్మాయి భయపడిపోయాం కదా అని చెప్పి వదిలేకండి. మీరు ఇలాంటివి చేస్తే తప్ప ఇలాంటి తప్పుడు కేసులు ఆగవు. అండ్ నాకు ఒక డౌట్ ఉంది అని అంటే జనరల్గా ఏంటిది అని అంటే మొత్తం మరి రాజ్ ఏమైనా మంచోడా, ఆయన ఏమైనా శుద్ధపూస? ఇస్ దట్ సరే అమ్మా, శుద్ధపూస నేరస్తుడు, శుద్ధపూస వేరు. ఇప్పుడు ఏదో ఎఫ్ఐఆర్ పాత పూర్వాశ్రమంలో తనకి ఏదైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, 4-5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, ఉండొచ్చు, ఏమైనా ఉన్నాయనుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని అతను 4 తిరిగాడు కాబట్టి చెడ్డవాడు అనేది మనం నైతికంగా కొంతమంది అనుకోవచ్చు. బట్ ఇవాళ రేపట్లో మన సినిమా యాక్టర్లు చూస్తున్నారు. బట్ అలాగే ఈవిడికి 4-5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, లేకపోతే 40 ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా నేను, నా ప్రాబ్లం అక్రమ సంబంధాలు లేకపోతే ఎఫ్ఐఆర్లో కాదు. మీకు ఏమైనా చేసుకోండి, కానీ అది తీసుకొచ్చి నువ్వు వాళ్ళ మీద కేసు పెడతానండం, వాళ్ళని హెరాస్ చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని బూతులు తిట్టడం అనేది తప్పు. శుద్ధపూస అనే దానికి మీ డెఫినేషన్ ఏంటి? శ్రీరామచంద్రుడుగా అంటే నాకు తెలిసి అది పాటల్లో కూడా రాస్తున్నారు, పురుషులలో రాముడు ఉన్నాడా అని చెప్పి. బట్ పురుషులే కాదు, ఇవాళ రేపట్లో స్త్రీలు కూడా అది ఇది ఏమని అన్ని రంగంలో మగధీరులు ఎదిరించారు అన్నట్టుగా అన్నిట్లోనూ ఉన్నారు. మందు కొడుతున్నారు, సీరియల్ తాగుతున్నారు, ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నారు, అన్నిట్లోనూ ఈక్వల్గానే ఉన్నారు. బట్ ఏమంటానంటే అది వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ చాయిస్. వాళ్ళు 4 ఉన్నారా, 50 మందితో ఉన్నారా అని వాళ్ళ ప్రైవేట్ చాయిస్. సో 4 ఉన్నాడు కాబట్టి శుద్ధపూస కాదా అనేది డిస్కషన్ పాయింట్ ఆఫ్ కాదు. వాడు 4 ఉన్నాడు కాబట్టో లేకపోతే ఇంకోటో కాబట్టో వాడు చెడ్డవాడు ఎప్పుడు అవుతాడు? నేను పట్టుకొని కొడితే, నేను క్రూసిఫై చేస్తే, అలా అది ఏమన్నా చేశాడా? లేదు. ఈ అమ్మాయే అతను కొట్టి బూతులు తిట్టి వాళ్ళ అమ్మని అగౌరవంగా తిట్టింది. చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే అమ్మా, మీరు కూడా నోట్ చేసుకోండి, వాళ్ళ అమ్మకి అంత అన్యాయంగా తిడితే ఇక్కడ ఎప్పటికీ కూడా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు తప్ప అమ్మకి జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడట్లేదు. మీరు డిసైడ్ చేసుకోండి, అమ్మాయా అమ్మ, ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్? ఆ అమ్మాయి అసలు నిజంగా ఎవడో తిట్లా, యాక్చువల్గా ఏమైనా తిట్టుంటే నేనే తిట్టాను. అది కూడా నా పర్సనల్ ప్రైవేట్ కాల్లో ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నాకు కోపం వచ్చింది. అమ్మని అంత నీచంగా మీరు విన్నారు కదా, నాకు అప్పటికే వినున్నా చాలా సరళమైన కోపం వచ్చింది. అది ఎవ్వరూ వినలే, నేనే విన్నాను. అంత బీపుల్లో ఉన్న ఎవరికి తెలియదు. నేను వినేది, నాకు ఆల్రెడీ కోపంగా ఉండదు. ఆ కోపం అంతా ఒక్కసారి బయటకు వచ్చాను ఫ్రస్ట్రేషన్ రూపంలో తిట్టా. అది కూడా బూతులు కూడా తిట్టలేదు. నువ్వు అసలు అమ్మాయినా అలా అమ్మని అనొచ్చా అని చెప్పి. ఈ మహిళా మండళ్ళు, మహిళా సంఘాలు, యాక్టివిస్టులు అందరూ కూడా అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయిని అనేసాడని చెప్పి అంటున్నారే. అమ్మ మీకు కనబడట్లేదా? ఆవిడ మహిళ కాదా? ఒక కొడుకుని కని పెంచి ఇంత చేసిన మహిళకి మీరు ఇచ్చే వాల్యూ అదా? ఏమీ లేకుండా వచ్చి రోడ్డును పడి గొడవ చేస్తూ మొగుడిని బజార్కి ఇడ్చి, అంటే ఆవిడ మొగుడు అనుకుంటాను చెప్తున్నాను, మొగుడు అనుకుంటున్న వ్యక్తిని బజార్కి ఇడ్చి ఇంత అగౌరవపరిచి ఎంత మొగుడిని పచ్చి బూతులు తిట్టే ఆవిడని మీరు సపోర్ట్ చేస్తారా? లేకపోతే ఒక కొడుకుని కని పెంచి ఇంత పెద్దవాడిని చేసిన మహాతల్లి ఆవిడ్ని పట్టుకొని ఇన్ని మాటలు అందే, ఆవిడికి జరిగిన అన్యాయం మీకు గుర్తు రావట్లేదా? మహిళా సంఘాలు అండ్ మహిళా యాక్టివిస్టులు నేను అడుగుతున్నాను, ఆవిడ మహిళ కాదా? ఆవిడికి అన్యాయం జరగలేదా? మీరు ఆవిడికి సపోర్ట్గా ఎందుకు నిలబడరు? ఆవిడ చేత క్షమాపణ కనీసం చెప్పించలేకపోయారా మీరు? ఆవిడ పక్కన కూర్చోనమ్మా, ఆవిడ మాట్లాడుతుంటే ఈవిడనే సార్ ఈవిడ అంటే ఆవిడ అన్న మాటకి ఒక్కసారైనా, అంటే మహిళలు అంటే ఓన్లీ అమ్మాయిలేనా? అమ్మలు కాదా? అమ్మాయిల కన్నా అబ్బాయిలకి అమ్మనంటే చాలా కోపం వస్తుంది. అబ్బాయిలకైనా కదా, ఎవరికైనా సరే అమ్మనంటే కోపం వస్తుంది. ఎవరమ్మనన్నా కోపం వస్తుంది. పక్క వాళ్ళ అమ్మనైనా అంత అసహ్యంగా తిడితే. ఓకే. అండ్ కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాము, అందులో కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను, దానికి ఆన్సర్ ఏం చెప్తారు. ఒకటి, ఫస్ట్ రాజ్ తరుణ్ చెప్పినట్టు 2017-18లో వారు విడిపోయారు. దీనికి ఆధారం ఏమైనా ఉందా? ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? మరి ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు విడిపోతే డైవర్స్ తీసుకుంటారు, దానికి ఒక ఆధారం ఉంటుంది. చాలా చోట్ల లవ్ చేసుకుంటున్నారు, బ్రేకప్ అయిపోతున్నారు. బ్రేకప్ అయిన ప్రతి ఒక్కడు కూడా మనకి బ్రేకప్ అయిపోయింది, ఇదిగో డేట్ అని చెప్పి స్టాంప్ వేసుకుని అనుకున్నారా? దట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్లో మనం చూస్తే, ఇందాక చెప్పాను నేను,
2017లో ఆ అమ్మాయి ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు దేవదాస్కి పెళ్ళైంది. మీరు చెక్ చేసుకోండి. దాంట్లోనే చింటూ పరిచయం, ఆ చింటూ డ్రగ్ పెడ్లర్, తర్వాత డ్రగ్. సో చింటూ పరిచయం దగ్గర నుంచి మనం ఉదాహరించుకుంటే అక్కడి నుంచి ఆవిడ దాంట్లో కూడా చెప్పింది నాకు చింటూ కావాలి, నా చింటూ లేడని చెప్పండి. సో దట్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్ బిట్వీన్ హర్ అండ్ చింటూ. ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ 2017 బికాస్ ఆఫ్ దేర్ షార్ట్ ఫిల్మ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంతకు మించిన ఆధారం మనం చేయలేం. సో ఎవడు కూడా ఉండదు ప్రపంచంలో బ్రేకప్ అయిందా అని చెప్పి ఎవడు రాసుకోవడం, అది అందరికీ తెలిసిన ఇంగిత జ్ఞానం. ఓకే. అండ్ 2018లో వాళ్ళు విడిపోయారంటే 2023లో వీడియో రికార్డు చేయడానికి ఎలా సాధ్యమవుతుంది? అంతేకాకుండా వాళ్ళ అమ్మని అంత దూషించింది. సో ఆ దూషించినప్పుడు రాజస్థాన్ మళ్ళీ ఎందుకు ఇన్ రిటర్న్ ఒక మాట అనలేకపోయారు? ఇన్ రిటర్న్ అదేంటమ్మా, ఆవిడే తిట్టి ఆవిడే పోలీసులకు ఫోన్ చేస్తున్నప్పుడు పోలీసులు వస్తారు కాసేపట్లో. వచ్చిన తర్వాత ఏమంటారు, అమ్మాయిది తప్పని ఎవడండు, అయ్యో సార్ నాకు అన్యాయం జరిగిందంటే వాళ్ళే కొడతారు కదా, మరి ఇళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు. అందుకని ఏం చేస్తారు, ముందుగానే ఈ అమ్మాయి చేసే ఆధారకాండం అంతా కూడాను కాసేపట్లో పోలీసు ఇస్తారు. మీరు వింటే ఆ కాల్ రికార్డులో 100కు డైల్ చేస్తుంది అమ్మాయి, ఇంత కొట్టి ఇంత తిట్టి. వాళ్ళు వచ్చిన తర్వాత సార్ మేము తప్పులేదు సార్, ఈఎంఐ సార్ చేస్తుందని వినిపించడానికి రికార్డ్ చేసుకున్నాడు. అంతేగాని ఏదో ప్రీప్లాన్డ్గా ఇవాళ ప్రొడ్యూస్ చేద్దామని కాదు. ఆ క్షణమే కాసేపట్లో పోలీసు వస్తే ఏం చేయాలని ముందుగానే రికార్డ్ చేసుకున్నాడు. ఈ రోజు జరిగేదే కదా వాళ్ళకి సన్మానం. సో అందుకనే చేశాడు. ఓకే. అది కాకుండా 2018లో విడిపోయినట్లయితే 2023లో వాళ్ళు కలిసి దీపావళి ఎలా జరుపుకుంటారు? అంటే స్టిల్ ఇంకేమైనా మెయింటైన్ చేస్తుంటారు? ఇప్పుడు విడిపోయినంత మాత్రాన ఫ్రెండ్లీగా, ఇప్పుడు చాలా చోట్ల చూస్తుంటాం మన సెలబ్రిటీస్లో కూడా, వాళ్ళు విడిపోతారు బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ కలిసి తిరగడానికి. ఏం కాదు, తిరగడం అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడమో, సినిమాకి వెళ్ళడమో, లేకపోతే ఇవన్నీ కూడాను చేయొచ్చు. విడిపోవడం అంటే ఫిజికల్గా విడిపోయారు, రిలేషన్లో విడిపోయారు, అంతే ఫ్రెండ్లీగా కలిసి ఉన్నారు. అదే ఒక మంచి కల్చర్ కూడా. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఏదో కారణాల్లో విడిపోయినప్పుడు వీడి నాశనం అయిపోవాలి, వీడి నాశనం అయిపోవాలి ఒకళ్ళొకళ్ళు కోరుకోవడం కాదు. విడిపోయినా కూడా నీ బతుకు నువ్వు హ్యాపీగా బతకాలి, నీ బతుకు ఈ అబ్బాయి కూడా హ్యాపీగా బతకాలి అనుకోవడం నిజమైన స్పిరిట్. దాంట్లోనే ఉన్నారు వాళ్ళిద్దరు కూడాను. బట్ ఆవిడకి సడన్గా ఏదో డ్రగ్స్ కేసుకి వెళ్ళింది, ఇంకా జీవితం ఏం లేదు అనుకునే టైంలో ఆ బ్రేక్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ కావాల్సి వచ్చింది. అంతే, అదే నేను చెప్పాను. అయిపోయిందా ఇంకేమైనా ఉందా? ఇంకా చాలా ఉన్నాయి, అలాంటివి చాలా చాలా ఉన్నాయి. లేదంటే ఏమా, నేను ఇప్పుడు సపోర్ట్ రాస్తారని మదర్ ఇవన్నీ చాలా వస్తాయి. బట్ పాపం ఇంత పెద్దగా రాశారంటే దే విల్ టేక్ టైం. వాళ్ళు లావణ్యకి సపోర్ట్ చేస్తూ రాసినా, లేకపోతే రాస్తారని సపోర్ట్ చేస్తూ రాసినా, వాళ్ళు అంత టైం మన కోసం యూట్యూబ్లో కేటాయించి రాస్తున్నారంటే మనం చూసి వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. అది కూడా సెన్సిబుల్గా రాశారు వాళ్ళు, ఏదో బూతులు తిప్పుతూ రాయలేదు. వాళ్ళు చాలా అంటే చాలా పద్ధతిగా రాశారు. అండ్ ఇది కాకుండా ఇంకొకటి ఏంటిది అని అంటే, ఎప్పుడైనా సరే కానీ అందరు మహిళలకు అన్యాయం జరిగిందంటే మహిళా సంఘాలన్నీ బయటకు వస్తాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు స్టాండ్ తీసుకున్నారు రాజ్ తరుణ్ సైడ్. సరే రాజ్ తరుణ్ తప్పులేదు, నేను సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. కానీ స్టిల్ ఇప్పటికైనా రాజ్ తరుణ్ మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా ఈ తర్వాత, ఇన్ని జరిగిన తర్వాత? ఇప్పుడు ఏమైనా నిన్ననో మొన్ననో లేకపోతే ఈ రోజు మార్నింగ్ ఏదో ఒకటి? హీ డజంట్ వాంట్ టు యాక్చువల్లీ. ఎందుకంటే రకరకాల రీజన్స్, ఏది చెప్తే దానికి ఏ పదార్థాలు ఇస్తారు మీడియా అంతా. ఇప్పుడు నేనే ఏదో బ్రేకింగ్ చేసేసి రాస్తారు నాతో పలానా మాట అంటే దానికి కోడిగుడ్డు కేకలు పీకినట్ట, ఎందుకు చేశాడు, ఇది చేశాడు ఇలాంటివి ఎన్నో వస్తాయి. అందుకని హీస్ జస్ట్ కీపింగ్ క్వైట్. అండ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సే ఆర్ ప్రొజెక్ట్ టు ద పీపుల్, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఏదో రకంగా రిలీజ్ అవుతున్నాయి. మనం చూస్తున్నాం. ఐఎమ్ కీపింగ్ ఇన్ టచ్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఐఎమ్ గెటింగ్ సమ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనే విషయం మాత్రం తెలుస్తుంది. ఓకే, సో ఇది పరిస్థితి అని అంటారు. అండ్ ఇప్పటివరకు అయితే చెప్పాను కదా ఇందాక, మహిళల కోసము అమ్మాయిల కోసం అని చెప్పి మహిళా సంఘాలు అన్నీ వస్తుంటే మీరు ఒక అబ్బాయి కోసం స్టాండ్ తీసుకోవడం అనేది గ్రేట్ థింగ్ అనమాట. ఎందుకంటే అతని సైడ్ మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని కూడా దూషించేటోళ్ళు కొంతమంది ఉన్నారు, చూస్తున్నారు కూడా. లేదు మహిళా సంఘాలను కూడా తప్పు పట్టారు. అండ్ అమ్మాయికి జరిగింది జనరల్ గా అమ్మాయిలు రోడ్ ఎక్కరు, 90% రోడ్ ఎక్కరు. బట్ ఒక అమ్మాయి ఎక్కింది అంటే మీరు కొంచెం పూర్వపరాలు కూడా పరిశీలించాలి. అంటే అమ్మాయి పూర్వాశ్రమంలో ఇదే పని చేసిందా అని చెప్పి. ఎందుకంటే మీరు ఈ అమ్మాయిని కొంచెం గమనిస్తే ఇదే పోరాటం. అంటే తను మారిపోయి ఉండొచ్చు కదా, ఓన్లీ అలానే ఉండాలని ఇంకా ఏముంది? లేదు, కరెక్ట్ మీరు చెప్పేది కూడా. అంటే ఇదే రకమైన పోరాటాలు చేస్తుంటే బేసికల్లీ డబ్బు కోసమో లేకపోతే ఎక్స్ట్రాక్షన్ కోసమో ఇది బాగుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటేమా, కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి మంచి చదువు ఉండి ఏదో ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవచ్చు. మన కాళ్ళ మీద మనం నిలబడి ఆత్మగౌరవంగా బతకడం ఒకటి. అలా కాకుండా ఇలా నేనేం చేయలేనండి, నన్ను ఎవడో ఒకటి పోషించాలంటే అని చెప్పి ఒక చదువుకున్న అమ్మాయి ఇలా అనడం ఎంతవరకు సబబు? అంటే నువ్వు చదువుకున్నావు, వై డోంట్ యూ పుట్ దట్ టు యూస్? ఆర్ ఇంకొకటి కూడా అడుగుతున్నాను, సరే ఆ అమ్మాయికి ఏదో
డ్రగ్ కేసులో ముద్రపడింది, ఆ అమ్మాయికి రేపు ఎవరు ఉద్యోగాలు ఎవరు పాపం అమ్మాయి బతికి ఏంటి అనుకునే వాళ్ళు కూడా నేను అనేది ఇప్పుడు ఇన్ని మహిళా సంఘాలు ఇవన్నీ వచ్చి రాజస్థాన్ ఆవిడకి న్యాయం చేయాలని సపోర్ట్ చేస్తున్నారు కదా. నాళ్ళ నుంచి ఆవిడ ఖాళీగా ఉంది కదా, అమ్మ మా కంపెనీలో మీకు ఉద్యోగం ఇస్తాం, మీరు వచ్చి చెయ్యండి, మీకు ఆధారం బేసికలీ వచ్చి మాట అనడం కాదు, ఒక ఆధారం కల్పించండి అమ్మాయికి. అమ్మాయి పాప కుక్కను కూడా పోషించుకోలేకపోతుంది అని చెప్తుంది కదా, మరి అదంతా రాస్తాడు పాపమే అనకపోతే వచ్చి సాయం చేయొచ్చు కదా. ఊరికి వచ్చి మహిళా సంఘాలు మాటలు మాత్రమే చెప్తాయా? ఆవిడకి ఏదో ఒక దాంట్లో ఆధారం కల్పించచ్చు కదా. చదువుకున్న ఆవిడ ఏదో అళ్ళన్న ఉంటుంది, ఏదో ఉంటుంది, ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి. నాకు ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదు, నేను ఇక్కడే కూర్చుంటా, నన్ను వాడు వచ్చి పోషించాలి అన్న కరెక్టా? నేను అనేది అదే. నాకు కూతురు ఉందమ్మా, నేను ఒకటే చెప్పారు, నా కూతురిని పెంచినా కూడా మొగుడి దగ్గర నుంచి పిన్నిసుకు కూడా ఒక్క పైసా అడగద్దు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ ఆత్మగౌరవంతో బతుకు. ఆత్మగౌరవం ఎప్పుడైతే చప్పుకొని అడుగుతావో చచ్చినట్టే మనం అలా పెంచాలి, కానీ భరణాలు ఆభరణాల కోసం కాదు. ఇన్నాళ్ళు అంటే ఎప్పుడో మన పాతకాలంలో వదిలేసాం. ఇప్పుడు మన ఆడవాళ్ళు మనకన్నా అబ్బాయిల కన్నా చక్కగా చదువుకుంటున్నారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. మనం ఏం అబ్బాయిని ఆపట్లేదు, వాళ్ళు చదువుకున్నారు. మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి, ఆడవాళ్ళకు ఉన్న స్కీమ్స్, వాళ్ళకున్న ఎంకరేజ్మెంట్ మగవాళ్ళకి లేదు. ఇప్పుడు మీరు నేను ఒక ఆడిషన్కి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ ఆడపిల్లకే ప్రిఫరెన్స్ ఇస్తారు. అంత చక్కగా ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని ఉపయోగించకుండా నా మొగుడే నన్ను పోషించాలి, చదువు ఉంది, ఈ వయసు ఉంది, కష్టపడగలిగిన ఇది ఉంది, మీరు కష్టపడి ఇంత కష్టం మీరు ఒక మంచి ఉద్యోగం మీద పెట్టండి, బతకండి, నన్ను వాడే పోషించాలి, వాడే చూసుకోవాలి, నా దగ్గర కుక్కలు కూడా డబ్బులు లేవంటే పోషించుకోలేనమ్మా. అదేంటి నన్ను పేరెంట్స్ ఇది ఫస్ట్ నుంచి ఆడపిల్లలు ఇంప్లికేట్ చేయాలమ్మా. ఇవ్వాలండి, వాడు భరణం ఇవ్వాలండి, వాడు ఇవ్వాల్సిందే అని అది కాదమ్మా. మీరు ఆడపిల్లలకి నేర్పించాల్సింది ఆత్మగౌరవంగా బతకడం. మీరు ఒకవేళ వాళ్ళు బతకలేకపోతున్నారు అనుకోండి, మీరు చూపించండి ఒక ఆధారం, ఆవిడ పనిచేసి సంపాదించుకోమని, అది గౌరవం. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్కి కూడా ఒక వాల్యుబుల్ థింగ్ చెప్పారు, అమ్మాయిని ఇలా పెంచాలి అని చెప్పి. అండ్ అబ్బాయిల సైడ్ మీరు న్యూట్రల్గా ఉండి ఎవరి సైడ్ న్యాయం అయితే ఉందో వాళ్ళకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. అండ్ మీరైతే రాజస్థాన్ సైడే న్యాయం ఉందని చెప్పి మీరు ఇక్కడికి వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మా స్టూడియోకి వచ్చారు, పిలవంగానే వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ, చాలా విషయాలు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అన్న. సో ఇదన్నమాట ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే టీవీ. దిస్ ఈస్ దుర్గా భవాని సైనింగ్ ఆఫ్.